మొదట అసలు ఆయన కండిషన్ పెట్టడంలోనే కొంచెం దూకుడుగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. దానికి నేనేమన్నానంటే, ఒకవేళ మీరు రుజువు చేయలేకపోతే మీరు కూడా భవిష్యత్తులో బైబిల్ గురించి ఎప్పుడు ప్రస్తావించకూడదు అని చెప్పాను. వెంటనే ఆయన నేను సిద్ధమని చెప్పాడు. మీకు కావాలంటే ఆ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు చూపిస్తాను. బైబిల్ ప్రకారంగా నిరూపిస్తున్నది నేను నిరూపిస్తాను. బైబిల్ విరుద్ధమని నేను అలా నిరూపిస్తే మీరు నేను చేసేది తప్పే అని క్రైస్తవులకు క్షమాపణ చెప్తాను. భవిష్యత్తులో బైబిల్ గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడబడుతుంది. శివశక్తి ఆర్గనైజర్ మీ గ్రంథాల గురించి ప్రకటించుకోండి, మీ వాళ్ళ గురించి ప్రకటించి ఇది నేను కోరుకునేది. నేను నిరూపించలేకపోతే నేనే చేయాలి చెప్పండి.